నమస్తే మధుకర్ గారు. నమస్తే శ్రీ గారు. చాలా వరకు Vcube సొల్యూషన్స్లో మనకి చాలా కోర్సెస్ అయితే ఉంటాయని తెలుసు. అందులో ఎస్పెషలీగా 75 డేస్లో ఒక కోర్స్ నేర్చుకోవచ్చు అంటారా? నేర్చుకుంటే ఆ కోర్స్ ఏంటి? 75 డేస్లో AWS డెవాప్స్ కానీ అజూర్ డెవాప్స్ కానీ ఈ రెండు కూడా మీరు 75 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. ఈ కోర్స్లో ఏం ఇంక్లూడ్ అవుతాయి? బేసిక్ నుంచి మీకు ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ లెవెల్ దాకా వీ గోనా టీచ్ యూ. ఓన్లీ థియరీకి చెప్పడమే కాకుండా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ట్రైన్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఏదైతే ఫస్ట్ వీక్లో ఏదైతే జరిగిందో ద కాన్సెప్ట్ విచ్ వీ ఆర్ గోయింగ్ టు కవర్ దట్ అవి నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. 50% సిలబస్ కంప్లీట్ అయిపోయాక వీ గోనా హ్యావ్ ఏ మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ అండ్ దెన్ రెజ్యూమ్ బిల్డింగ్ అండ్ దెన్ ఎవ్రీ వీకెండ్ వీ గోనా హ్యావ్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ వీ గోనా కండక్ట్ ది కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ అండ్ దెన్ aptitude and reasoning in the weekend. సో వన్స్ ఒకసారి 70% సిలబస్ కంప్లీట్ అయ్యాక దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ది ప్లేస్మెంట్స్. సో ఈ ప్రాసెస్లో ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ వీ గోనా డీల్ విత్ ద స్టూడెంట్స్ అండ్ వీ గోనా క్లియర్ ద దేర్ డౌట్స్. ఓకే. అండ్ అలాగే మనకి చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు, ఒక కోర్స్ నేర్చుకుంటే దాంతోపాటు ఇంకో కోర్స్ కూడా యూస్ఫుల్ అయ్యేది ఉందా? ఉంటే అదేంటి? ఒకటి పైథాన్ ఫుల్ స్టాక్. సో పైథాన్ ఒకటి తీసుకుంటే ఓన్లీ డెవలప్మెంట్కి కాకుండా మెషిన్ లెర్నింగ్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రేపు వచ్చే 2-3 yearsలో మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఈజ్ గోనా బి బూమ్ ఇన్ ద మార్కెట్. సో వీటికి బేస్ ఏంటి అని అంటే పైథాన్ కంపల్సరీ వచ్చి ఉండాలి వెళ్ళాలంటే. అలాగే డెవాప్స్ తీసుకుంటే డెవాప్స్ ఒకటే కాదండి, ఇది క్లౌడ్తో పాటు కవర్ అవుతుంది కాబట్టి ఓన్లీ క్లౌడ్లో కూడా వెళ్ళాలనుకుంటే యూ కెన్ హ్యావ్ దిస్ పార్ట్ యాజ్ వెల్. ఈ రెండు ఒకటి నేర్చుకున్నా కానీ యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఇంకొక దాంట్లో కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్కి ఈ రెండు టెక్నాలజీస్ మాత్రం. ఏవేవండి ఒకసారి? పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ AWS DevOps ఆర్ అజూర్ DevOps. ఈ పైథాన్ మనం ఎన్ని డేస్లో నేర్చుకోవచ్చు? పైథాన్ ఇట్స్ గోనా బి 4 months ఫుల్ స్టాక్ పైథాన్ అయితే, అండ్ దెన్ డెవాప్స్ ఇట్స్ అయితే 75 days. ఓకే. ఈ మెథడాలజీ, అలాగే ఈ మెథడాలజీలో అంటే ఏంటి, ఇందులో ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటారు? ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మనకి ఉన్నవి 3 మెథడాలజీస్. సో ఈ 3 మెథడాలజీస్, ఒకటి వాటర్ఫాల్, ఒకటి ఎజైల్, మూడోది డెవాప్స్. సో వాటర్ఫాల్, ఎజైల్ అండ్ డెవాప్స్ ఈ మీకు క్లియర్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎజైల్ అంటే వాటర్ఫాల్ అంటే ఏంటి, ఎజైల్ అంటే ఏంటి, అండ్ దెన్ డెవాప్స్ అంటే ఏంటి అనేది. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా 1980 దాకా, బిఫోర్ ఇండిపెండెన్స్ టు 1980 దాకా ఎడ్యుకేషన్ సిస్టమ్ని కనుక మీరు అనలైజ్ చేసినట్టయితే మీకు ఇలా యూనిట్ 1, యూనిట్ 2 ఎగ్జామ్స్ లేకుండా ఇట్స్ వన్ టైం ఎగ్జామ్ ఉండేది. వన్ టైం ఎగ్జామ్ విచ్ ఇస్ ఫైనల్ ఎగ్జామ్. సో ఇక్కడ స్టేటస్ ఏంటి అని పేరెంట్కి తెలిసేది కాదు, స్టూడెంట్ స్టేటస్ ఏంటి అనేది ఒక టీచర్కి తెలిసేది కాదు. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఎగ్జామ్ రాస్తే మీకు 40-50% మాత్రమే పాస్ పర్సంటేజ్ వచ్చేది. నెక్స్ట్ 1980 నుంచి 2005 దాకా ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు తీసుకుంటున్నట్టయితే ఇక్కడ పబ్లిక్ స్కూల్స్ వచ్చాయి, లాట్ ఆఫ్ పబ్లిక్ స్కూల్స్ రావడం. సో ఇక్కడ జూన్లో స్టార్ట్ అయిన స్కూల్స్ ఆగస్ట్లో యూనిట్ 1 జరిగేది, అండ్ దెన్ యూనిట్ 2, అండ్ దెన్ క్వార్టర్లీ, అండ్ దెన్ యూనిట్ 3, అండ్ దెన్ హాఫ్ ఇయర్లీ, అండ్ దెన్ U4, అండ్ దెన్ ఫైనల్. ఇక్కడ ఇయర్లీ 1980లో ఇయర్లీ ఒక సైకిల్ మాత్రమే వచ్చేది, ద ఫైనల్ ఎగ్జామ్స్. బట్ ఈ 1980 నుంచి 2005 దాకా మనకి 7 సైకిల్స్ వస్తున్నాయి. యూనిట్ 1, యూనిట్ 2, క్వార్టర్లీ, యూనిట్ 3, హాఫ్ ఇయర్లీ, యూనిట్ 4 అండ్ ఫైనల్ ఎగ్జామ్. సో ఇక్కడ స్టేక్ హోల్డర్స్ ఎవరు అని అంటే పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్. స్కూల్స్ ఓపెన్ చేసిన 2 monthsకే స్టూడెంట్ స్టేటస్ ఏంటో టీచర్కి తెలిసింది, స్టూడెంట్ స్టేటస్ ఏంటో పేరెంట్స్ తెలిసింది.
స్టూడెంట్ బాగాలేదు, బిలో యావరేజ్ ఆర్ యావరేజ్ ఉంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి, స్పెషల్ ఫోకస్ చేయడానికి స్టూడెంట్ మీద టీచర్కి స్కోప్ ఉండేది. అండ్ స్టూడెంట్ పరిస్థితి బాగాలేకపోతే ఇంట్లో టేక్ కేర్ జరిగిన పేరెంట్స్కి స్కోప్ ఉండేది. అండ్ దెన్ వాళ్ళకి హోమ్ ట్యూషన్స్ లేకపోతే ట్యూషన్స్ పెట్టించడానికి ఉండేది. ఇక్కడ ఎవ్రీ 2 months ఒక సైకిల్ కాబట్టి మీకు స్టూడెంట్లో ఉన్న పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అండ్ ఏబుల్ టు గెట్ ది పాస్ పర్సంటేజ్ టు 90%. అలాగే మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ 2005 తర్వాత నుండి ప్రజెంట్ తీసుకున్నట్టయితే వీటన్నిటికీ తోడు ఇక్కడున్న ఈ 7 cyclesతో పాటు వీ హ్యావ్ నౌ వీక్లీ టెస్ట్. ఇప్పుడు 2 monthsకి ఒక సైకిల్ కాదు, ఎవ్రీ వీక్ ఒక సైకిల్ కాబట్టి ఇక్కడ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, టీచర్స్కి ఇంప్రూవ్ అవుతున్నాడా లేదా అనేది ఎవ్రీ వీక్ తెలుస్తుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాస్ పర్సంటేజ్ ఈజ్ 95+. ఫెయిల్ అయ్యే వాళ్ళని చాలా తక్కువ వింటున్నాం మనం. ఫెయిల్ అయ్యాడు, ఇంటర్ ఫెయిల్ అయ్యాడు చాలా తక్కువ వింటున్నాం. సో ఈ ప్రాసెస్ వల్ల. సో దీనిని ఇప్పుడు ఎలా కంపేర్ చేస్తానంటే లైక్ మెథడాలజీస్లో దీన్ని నేను వాటర్ ఫాల్గా కంపేర్ చేస్తాను. వాటర్ ఫాల్ ఎలా ఉండేదంటే ఒక ఫోర్డ్ కంపెనీయో, మెర్సిడీస్ కంపెనీయో, విప్రోనో, టీసీఎస్నో అప్రోచ్ అయ్యి మాకు ఒక వెబ్సైట్ కావాలి, ఒక అప్లికేషన్ కావాలి, 6 months 1 year టైం తీసుకోండి, మాకు చేసి పెట్టగలరా అని కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది వాటర్ ఫాల్లో. ఈ 6 months వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు కాదు. ఏం జరుగుతుంది, డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుందా లేదా అని అప్రోచ్ అయ్యేవాళ్ళు కాదు. సో మనం ఎగ్జామ్స్ ఎలా అయితే 1 yearకి కండక్ట్ చేశారో ఈ వాటర్ ఫాల్ కూడా 6 monthsకో 1 yearకో కాంట్రాక్ట్ ఇచ్చి అప్పటిదాకా వాళ్ళని చూసేవాళ్ళు కాదు. ఇక్కడ ఏం జరిగేది, డెవలపర్స్ ఎవరైతే కోడ్ రాస్తారో, టెస్టర్స్ ఎవరైతే ఆ కోడ్ని క్వాలిటీ చెక్ చేస్తారో, ఉందా లేదా అనేది క్వాలిటీ చెక్ చేస్తారో, అండ్ ఎవరైతే డెవాప్స్ ఇంజనీర్స్ ఎవరైతే డిప్లాయ్మెంట్ చేస్తారో, 6 months కదా ఇంకా చాలా టైం ఉంది నెమ్మదిగా చేసుకోవచ్చు, 6 months కదా చాలా టైం ఉంది నెమ్మదిగా టెస్టింగ్ చేసుకోవచ్చు, 6 months కదా నెమ్మదిగా డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. ఫైనల్గా డెడ్లైన్ అండ్ అప్రోచ్ చేసేసరికల్లా వాళ్ళు త్వరగా చేయాలనే దాంట్లో క్వాలిటీని మర్చిపోయి ఇక్కడ మీకు క్లయింట్ ఆ ఫోర్డ్ ఏదైతే ఉందో, మెర్సిడీస్ కంపెనీ ఏదైతే ఉందో, వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఫెరారీ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తే ఈ టీం వచ్చేసి మారుతి 800 రేంజ్లో డిప్లాయ్మెంట్ చేసేవాళ్ళు. అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిపోయాయి. సో 50% మాత్రమే వర్క్ అనేది జరిగేది. నెక్స్ట్ ఎజైల్ మెథడాలజీ. ఇక్కడ ఒక సైకిల్ 6 months కానీ 1 yearకి కానీ. ఎజైల్ మెథడాలజీ ఎలా అంటే స్ప్రింట్ ప్లానింగ్ చేసుకుంటారు. సో ఈ స్ప్రింట్ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ 2 weeksకి స్టేటస్ అనేది చూస్తారు. సో ఈ 2 weeksకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చెప్పి మాకు ఒక వెబ్ పేజ్ కావాలి, లాగిన్ పేజ్ కావాలి, ఆ లాగిన్ పేజ్ డెవలప్ చేసి చూపించండి ఫస్ట్ అని అంటారు. సో ఈ 2 weeksలో 10 working days చేయాలి సాఫ్ట్వేర్ కంపెనీస్కి. ఈ 10 daysలో ఏం జరిగింది అని వాళ్ళకి ఒకసారి చూపించి డెమో ఇచ్చి చూసుకున్నప్పుడు ఇది అలా కంటిన్యూ అయ్యేది. సో ఇక్కడ సైకిల్ ఎవ్రీ 2 weeksకి ఒక సైకిల్ అనేది జనరేట్ అయింది. సో ఇక్కడ 90% అచీవ్మెంట్ క్వాలిటీ అనేది వచ్చింది. దెన్ నెక్స్ట్ ఇందుకన్నా ఏమన్నా మెథడాలజీ ఉందా అని అంటే ఎస్, డెవాప్స్. ఇది కూడా అజైల్ మెథడాలజీలను ఫాలో అవుతూ 2 weeksకే తీసుకుంటారు. కానీ ఇక్కడ ఎలా అయితే వీక్లీ జరిగిందో ఇక్కడ కంటిన్యూస్గా టెస్టింగ్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా టెస్టింగ్ జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా డిప్లాయ్మెంట్ జరుగుతూనే ఉంటుంది. అంటే ఇక్కడ ఎలాగైతే 1 yearకో 6 monthsకో జరిగిందో ఒక సైకిల్, ఇక్కడ ఒక 2 weeksకి సైకిల్ జరిగిందో, బట్ ఇక్కడ 2 weeksకి ఒక్క సైకిల్ ఇక్కడ జరిగింది, బట్ ఇక్కడ 2 weeksకి నెంబర్ ఆఫ్ సైకిల్స్ జరుగుతూనే ఉంటుంది. అంటే కంటిన్యూస్గా ఎప్పుడైతే డెవలపర్ కోడ్ పుష్ చేస్తాడో వెంటనే అది టెస్టింగ్ జరుగుతుంది, ప్రాసెస్, అండ్ దాన్ని కోడ్ క్వాలిటీ అనాలిసిస్ జరుగుతుంది, టెస్టింగ్ జరుగుతుంది, అట్ ది సేమ్ టైం డెలివరీ జరుగుతుంది, డిప్లాయ్మెంట్ జరుగుతుంది. సో ఇవి ఇండస్ట్రీలో ఉన్న సాఫ్ట్వేర్ మెథడాలజీస్.